అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని శ్రీ అనంతపురం గంగమ్మ తిరునాళ్ళ ఉత్సవాల సందర్భంగా బుధవారం బండలాగుడు పోటీని నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు చాందిని బండ్లు మొక్కుబడులను చెల్లించారు. అధిక సంఖ్యలో భక్తులు రాకతో ప్రాంగణం కిటకిటలాడింది. ఎవరిపైనైనా ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి తెలియజేయండి. క్యూ లైన్స్ లో ఉన్న భక్తుల సహాయార్థం దాతల సహకారంతో మజ్జిగ నీళ్ల ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరాములు గారు వరదాయకుని గ్రామం పెద్దపూరు మండలం అనంతపురం జిల్లా మధ్య పోటీలో ఉన్నాయి. 5వ బహుమతి సాధించి 4వ బహుమతి సాధించాలంటే కుట్టూరి గ్రామాల తిరుగుకుంట 77 దూరాన్ని రాగాల. 2 నిమిషాల సమయం. విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతో సానపరెడ్డి సతీష్ కుమార్ గారు ఓపులపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా. రెండవ బహుమతి సాధించిన వారు నంద్యాల. మూడవ బాబు ఐదవ బహుమతి సాధించిన వారు 6వ బహుమతి సాధించిన వారు పల్లె గొల్లపల్లి మాజీ ఎంపీడీసీ పదవులు 7వ బహుమతి సాధించిన వారు పొద్దున్నే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మళ్ళీ మధ్యాహ్నం పూట ఇక్కడికి మనం ఎద్దుల పందాలకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కార్యనిర్వాహకులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు రాత్రి కూడా ఇక్కడ మన తిరునాళ్ళలో రేలారే ప్రోగ్రాము మరియు 11:30 గంటకి మరొక్కసారి మంచి లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా 1:30 గంట సమయంతో పాటు ఒక మంచి క్రాకర్ షో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తిరునాళ్లను మనం గత 2 ఏళ్ల నుంచి ఫాలో అవుతూ వస్తున్నాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఇక్కడ లోకల్ లీడర్లు కానీ మా పార్టీ కార్యకర్తలు నాయకులు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన 4 మండలాల నుంచి జిల్లాలో వ్యాప్తంగా అనంతపూర్, కర్నూలు, కడప జిల్లా నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా సాధారణంగా ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ పోలీసు వారు కానీ ప్రతి ఒక్కరూ చాలా కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి ఏర్పాట్లు చేసి దర్శనం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదైనా వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మనం తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఇప్పుడు జరిగిన ఎడ్ల పందాలు కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంను మనం కడప జిల్లా, మన అనంతపూర్, రాయలసీమ జిల్లాల్లో మనకున్న పాడి పరిశ్రమ మీద మనకున్న పట్టును నిలుపుకునేదానికి ఇట్లా ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరొక్కసారి ఈ యొక్క తిరునాళ్ళను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని షూట్ చేసి ప్రతి నలుమూల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి చేరవేస్తారని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా పోలీసుల పాత్ర కూడా గత 2-3 రోజుల నుంచి నిర్విరామంగా సుమారు 400 మంది పోలీసులు మనకు ఇక్కడ ప్రొటెక్షన్గా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మరొక్కసారి ఈరోజు రాత్రి రేపు కూడా ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమాలను అన్నిదాలను వీక్షించి సంతోషంగా అమ్మవారి ఆశీస్సులకు పాత్రలవుతారని మరొక్కసారి మా సోదరులైన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి తరఫున, మా యొక్క తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు, మా నాయకుల తరఫున, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ 2-3 గ్రామాల్లో ముఖ్యంగా మా తెలుగు మండల నాయకుడైన మన మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో చక్కగా గత 20-25 రోజుల నుంచి ఎలా ఇక్కడ ప్రోగ్రాం చేయాలో ప్రతి ఒక్కరూ
దీన్ని వాళ్ళ యొక్క టయాన్ని వెచ్చించి కూడా ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరిగేదానికి కారకులయ్యారు. అందరికీ ఈ గంగమ్మ ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచోటి ప్రజలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా